ఇవాళ మధ్యాహ్నం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని హాజరు కానున్నారు. కాగా కాసేపటి క్రితమే సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివ దేహాన్ని కిమ్స్ ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్కు తరలించారు. సిరివెన్నెలను అభిమానులు సందర్శించేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫిల్మ్ ఛాంబర్లో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈవేళ ఉదయం 6 గంటల వరకు సిరివెన్నెల మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రిలోనే ఉంచారు. కిమ్స్ ఆసుపత్రి నుంచి 6 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్ పార్థివ దేహాన్ని తరలించారు. సినిమాలో నాకు పాత్ర రాశారు. ఆ భాగ్యాన్ని నాకు కలిగించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిగా తెలియజేసుకుని వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. ఆ మహానుభావుడు ఆత్మ శాంతించాలి భగవంతుడు ప్రార్థిస్తారు. Industry here we've lost one of the greatest writers, poet. What he's contributed to our film industry is something unimaginable. మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I traveled a lot with him right from my early films, స్వర్ణకమలం సినిమాలన్నీ, గోకుల్ రాజా కానీ, ఆడవారు మాట్లాడడం కానీ, మొన్న నారప్ప వరకు ఆయనతో ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. Thank you. Telugu industry here we've lost one of the greatest writers, poet. What he's contributed to our film industry is something unimaginable. మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I traveled a lot with him right from my early films, స్వర్ణకమలం సినిమాలన్నీ, గోకుల్ రాజా కానీ, ఆడవారు మాట్లాడడం కానీ, మొన్న నారప్ప వరకు ఆయనతో ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. Thank you. Telugu industry here we've lost one of the greatest writers, poet.
our film industry is something unimaginable. అలాంటి మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I traveled a lot with him right from my early films, Swarna Kamalam, సినిమాలన్నీ కోకిల్ రాజా కానీ ఆడవారు మాట్లాడడం కానీ మొన్న నారప్ప వరకు ఆయనతో ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. Thank you. Industry gave we lost one of the greatest directors, poet. What he's contributed to our film industry is something unimaginable. అలాంటి మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. నాతో I traveled a lot with him right from my early films, Swarna Kamalam, సినిమాలన్నీ కోకిల్ రాజా కానీ ఆడవారు మాట్లాడడం కానీ మొన్న నారప్ప వరకు ఆయనతో ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. Thank you. Industry gave we lost one of the greatest directors, poet. సిరివెన్నెల అలా ఏడుబట్టి గుండె సరుకుపోతుంది. అన్నగారు అన్నగారు అంట ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు. కలకాలం ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం, సంస్కారంలో ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు. ఆకాశంలో వాళ్ళిద్దరూ వేరు కావచ్చు, కానీ మా సినిమా ప్రపంచంలో మాత్రం సిరివెన్నెల రెండు ఆయనేనండి. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇలా వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, యావత్ ప్రేక్షక లోకానికి కూడా చాలా తీరని లోటు. వారి కుటుంబానికి, అది భార్యకి, ఇద్దరు కుమారులకి, వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి దివ్య ప్రాప్తి, దివ్యలోక ప్రాప్తి, భూలోక భోర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాల్లో ఆయన ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ వెళ్తాడు. మహానుభావుడు, అంత గొప్పవాడు. వేటూరి గారి తర్వాత ఇంకెవరున్నారంటే నేనున్నానని ఈయన కనపడేవాడు. ఇప్పుడు మొదటి తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయింది, వేటూరితో ఇంకో మూడో తరం వెళ్ళింది, ఇక నాలుగో తరం మిగిలి ఉన్నారు. అయ్యా, మీ అందరి తరఫున ప్రేక్షకులారా వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి. నమస్తే. నాకు అన్నయ్య, నాకన్నా 2 నెలల పెద్ద. ఇద్దరు స్రవంతి రిజిస్టర్డ్ మనం ఎన్నో రోజులు గడిపాం అక్కడ. నా సాహిత్యం అంతా ఎంత ఇష్టం అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా లేచి మా ఫ్రెండ్స్ వినిపిస్తుండేవాడిని గొప్పగా పాటు. ఈ శూన్యం ఇంకా కష్టం. ప్రతి పాటకి 15 వర్షం ఎందుకని అంటుండేవాడిని, నవ్వుతుండేవాడు. ప్రతి పదాన్ని చెక్కేవాడు, వజ్రం 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 పొదిగినట్టు. అందుకనే ఆ పాటలు అంత ప్రకాశిస్తున్నాయి. అందుకే ఆ పాటల ప్రకాశం తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు ఉంటుంది.
సీతారామ శాస్త్రి పెద్ద ఇంకా శూన్యం ఎవరు అసలు మాటలు రావట్లేదు. రాత్రి నుంచి నమ్మలేకపోతున్నాను. నిన్న పొద్దున్నే యాక్చువల్గా నాకు మా సత్యసాయి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా సిచ్యువేషన్ అని చెప్పారు, సీరియస్గా ఉందని. అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అసలు ఇలా అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో గత 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో మెంబర్గానే తిరిగేవాడిని. నెక్స్ట్ మారుతి నీ సినిమా అంటే నువ్వు వదిలేసే, నేను రాసుకుంటానని. లాస్ట్ మంతే పక్క కమర్షియల్లో టైటిల్ సాంగ్ రాయించాను. దాంట్లో ఒక లైను అంటే మరణం గురించి ముందే తెలుసా అన్నట్టుగా ఈయన రాసిన ఒక లైను నాకు రాత్రి నుంచి అదే దీంట్లో ఉన్నాను. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అని సాంగ్ రాశారు. నిజంగా అంటే ఆ పాట మీద చాలా ట్రై చేసి ఎవరు కొంచెం కరెక్ట్గా నాకు ట్రిగ్గర్ అవ్వకపోతే సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఆయనతో రాయించలేకపోయాను. అయినా సరే కొంచెం ధైర్యం చేసి వెళ్ళేసరికి ఆయన రాసిచ్చారనమాట ఒక్క 2 డేస్లోనే. నిజంగా అసలు ఇప్పటికీ రాత్రి ఆయన మాటలు నా దాంట్లో ఉన్న ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్లు అన్నీ వింటూ తెలియకుండానే అసలు ఏదో మా ఇంటి పెద్ద కోల్పోయినంత ఫీలింగ్లో ఉంది. నిజంగా ఆయన లేని లోటు భర్తీ చేయలేంది. ఇంకా ఆయన మెమరీస్ అంటే ఆయన సాంగ్స్ వింటూ ఆయన పదాలతో మనతో పాటే ఉన్నారని అనుకోవడం తప్పించి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధైర్యం రావాలని మనసు. సినీ జగత్తుకి తీరని లోటు అన్నయ్య సీతారామ శాస్త్రి గారు. వారి అకాల మరణం ఎంతో కలిచివేసింది. 38 సంవత్సరాల ఈ నా సంగీత ప్రయాణంలో ఎన్నో గొప్ప పాటలు వారు రచించినవి పాడే అవకాశం గాయకుడిగా నాకు లభించటం నా అదృష్టం. అలాగే ఎంతో సాన్నిహిత్యంగా ఆయన మెలిగే కొందరిలో నేను ఒకడినవ్వటం నా పూర్వజన్మ సుకృతం. అటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, గొప్ప సాహితీవేత్త, అద్భుతమైనటువంటి గొప్ప పాటల్ని తెలుగు పరిశ్రమకి మన వచ్చే జనరేషన్స్కి అందించిన మహానుభావుడు సీతారామ శాస్త్రి అన్న. ఆయన లేకపోవటం ఎంతో మనసు కలిసివేస్తుంది. ఇది ఎవరు తీర్చలేని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. ఒక వసంతంలా వచ్చినటువంటి ఒక మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వసంతంలా వచ్చినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మనందరికీ అందకుండా గగనానికి ఎగిరిపోయాడు. ఏదో పెద్ద పని ఉన్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక కవి
దూరం అవడం అనేది ఒక అది తెలుగు సినిమా సాహిత్యానికి గొప్ప లోటు. ఎందుకంటే కవిత్వాన్ని పాటగా రాయగలిగే సమర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. మన ఈ జనరేషన్లో మనందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టం కారణంగా ఆయన మన మధ్య ఉండి ఉన్నటి వరకు ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని రాసి వాటిని మనం వినడమే కాదు, పాటల గురించి ఆలోచించేటట్టుగా రాసినటువంటి ఒక మహాకవి ఆయన. ఆ మహాకవి ఈరోజు తెలుగు సినిమా సాహిత్యానికి అన్యాయం చేసి గగన లోకానికి ఎవరికి అందరితో దూరం వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నాగి ఆయన లేకుండా ఒక క్షణం ఆలోచించలేడు. తను ప్రభాస్తో తీయబోతున్న సినిమా కూడా ఇప్పటికే పలుసార్లు డిస్కషన్స్ చేశారు. ఆ సినిమాలో 5 పాటలు ఆయన రాయాలి అనేది నాగి సంకల్పం. మహానటి ఆయన లేకపోతే మహానటి లేదు. అలా ఈరోజు నాగి వాయిస్ మోగబోతుంది ఖచ్చితంగా. ఆ సినిమాకి ఏదో ఒక పెద్ద థీమ్ ఉంది. ఎవరు రాస్తారు అనేది పెద్ద క్వశ్చన్. వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆవిడకి వారి అబ్బాయికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు మేమందరం కూడా మోకపోయామని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. సెలవు. సీతారామశాస్త్రి గారిని కోల్పోవడం నిజంగా మన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. వారి సినిమాకే కాదు, నాకు, మా కుటుంబానికి చాలా ఆత్మీయత అనుబంధంతో మా రిలేషన్ ఆర్యా సినిమా దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది. గీత రచయిత, పద రచయిత, సాహితీకారుడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రార్థిస్తున్నాం. నిజంగా మన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. వారి సినిమాకే కాదు, నాకు, మా కుటుంబానికి చాలా ఆత్మీయత అనుబంధంతో మా రిలేషన్ ఆర్యా సినిమా దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది. ఒక అంటే ఎన్నో పాటలప్పుడు మేము కూర్చొని మాట్లాడుకున్న విషయాలు కానీ, షేర్ చేసుకునేవి కానీ, అంటే ఒక సొంత బ్రదర్ లాగా చూసేవాడు నన్ను. మా హర్షిత్కి శాస్త్రి గారికి పెదనాన్న అని హర్షిత్ పిలిచేవాడు. అంతా అటాచ్మెంట్ పెరిగింది. అలాంటి శాస్త్రి గారిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. 1 వీక్ బ్యాకే నాకు కాల్ చేసి తన ఇష్యూ గురించి చెప్పినప్పుడే నాకు అనిపించింది, సో ఏమీ జరగకుండా తొందరగా రికవరీ అవ్వాలని కోరుకున్నాను. కానీ ఆ రోజు చెప్పారు, ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను, సర్జరీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని. అవుతుందని నేను కూడా భగవంతుని ప్రార్థించాను. బట్ ఈరోజు 2 hours బ్యాక్ న్యూస్ విన్నప్పుడు ఒక 5 నిమిషాలు నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్ అయిపోయాను. సో అలాంటి శాస్త్రి గారిని కోల్పోవడం దురదృష్టకరం. కానీ వారి ఆత్మకు శాంతి చేకూర్చి, వారి పాటలు ఈ
జగత్తు ఉన్నంత మటుకు వారి అద్భుతమైన పాటలు, వారి సాహిత్యం మనం వింటూనే ఉంటాం. అది వారిచ్చిన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి వారిచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సీతారామ శాస్త్రి గారు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంత గొప్ప మహానుభావుడు ఎన్ని సినిమాలు పనిచేశాడో నాకు ఆయన ఆల్మోస్ట్ ఏ సినిమా చేసినప్పుడు కూడా ఆయన మాతో పాటు ఉండడం, ఆ సినిమాకి ఆయన కథ గురించి తెలుసుకోవడం, కథ గురించి ఆయన ఒపీనియన్ పూర్తిగా చెప్పడం, ఎక్కడైనా మార్పులు ఉంటే సలహాలు చెప్పడం, ఎన్ని చేసేవారు ఆయన. వీటితో పాటుగా పాటలు, ఆ పాటలు రాశారు అంటే ఆ పాట మామూలు కాదని ఇంకొక పాట ఆయన రాసిన పాట ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆయన రాసినటువంటి పాటలో నేను చెప్పాలి ముఖ్యమైనవి ఏంటంటే యమలేని వచ్చేసి ముందుగా మా భారతదేశంలో అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కళాకారులకి అలాగే కవులకి మరణం అనేది ఉండదు. వారు శాశ్వతంగా అందరి మనసుల్లోనూ సజీవంగా వారి పాటల ద్వారా, వారి నటన ద్వారా జీవించుంటారు. అందుకని సీతారామ శాస్త్రి గారికి జోహార్, 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 జోహార్.